మూర్ఖులను పట్టించుకోరాదు. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఒక అడవిలో సూచీముఖి అనే ఒక చిన్న పక్షి ఉండేది. అది ఆకారంలోనూ వయసులోనూ కూడా చాలా చిన్నది. అది ఆహారం సంపాదించుకొనుట కొరకు ఆకాశంపై భూమిపై ఎగురుతూ దాని జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఆకారంలో అతి చిన్నదైనను మంచి తెలివితేటలు గల పక్షి. ఆ అడవిలో ఒక చెట్టు మీద కొన్ని కోతుల గుంపు స్థావరం ఏర్పరచుకొని నివసిస్తున్నాయి. కోతులు అంటే మనకు తెలియనిది ఏముంది? అవి చేసే చిలిపి పనులు, తొంటరితనం, అల్లరి అంతా ఇంతా కాదు. వాటికి ఏది మంచో చెడో ఆలోచించవు, మనసుకి నచ్చినదే చేస్తాయి. అది మంచి శీతాకాలం, చలి బాగా ఎక్కువగా ఉన్నది. ప్రతి ఏటా కన్నా ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉన్నది. అంత చలిని ఆ కోతులు తట్టుకొనలేక ఒక ఉపాయం ఆలోచించాయి. ఆ ఉపాయం వాటికి కూడా ఉపయోగపడనిది. అంటే వాటికి ఎలా నచ్చితే అలాగే చేస్తాయి కదా. వాటికి వచ్చిన ఆలోచన ఏమంటే, మినుగురు పురుగులు మెరుస్తూ ఉంటాయి కదా, అందువలన వాటన్నింటినీ పోగు చేసి చలి కాచుకుంటే తమకి చలి తగ్గుతుందని ఆ మినుగురు పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. కానీ ఇక్కడ కోతులకు నిప్పు అన్నా మంటలన్నా వాటికి చచ్చే భయం. కోతులన్నీ కలిసి ఆ మినుగురులను పట్టి తెచ్చి వాటి చుట్టూ చలి కాచుకుంటున్నట్లుగా కూర్చుని ఉన్నాయి. అంతలో సూచీముఖుడు అనగా మన పక్షి అటుగా వెడుతూ మినుగురు పురుగుల చుట్టూ చలి కాచుకుంటున్న కోతులన్నింటినీ చూసి, అయ్యో, వీటికి ఇంత బుర్ర తక్కువ ఏమిటి? ఎక్కడైనా వాటి చుట్టూ తిరిగితే వేడి పుడుతుందా అని కోతుల్ని చూసి జాలిపడింది. ఆ కోతులకు సలహా ఇవ్వాలనే అభిప్రాయంతో ఆకాశంలో ఎగురుతూ క్రిందకు దిగి వచ్చింది. ఓ మర్కటేశ్వరులారా, మినుగురు పురుగుల వలన చలిపోదు. కట్టెలు పోగు చేసి మంట పెడితే ఆ వేడికి చలిపోతుందని సలహా ఇచ్చింది. కోతులకు మంటంటే భయం. ఆ పక్షి తమను కావాలని కక్ష కట్టి పరిహాసం చేస్తుందని తలచి ఆ కోతులన్నీ కలిసి ఆ చిన్న పక్షిని వెంటాడి పట్టుకుని చంపేశాయి. మూర్ఖులకు సలహా ఇవ్వడం అవివేకం అనే విషయం ఆ తెలివైన పక్షికి తెలిసినను కొన్నిసార్లు అలాంటి వాళ్ళ విషయంలో మోసపోతాం. పాపం, మంచికి పోతే చెడు ఎదురైనట్లయింది పక్షి గతి.